ఓం కొండదేవత అమ్మవారు కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు వనదేవతి పలుకు తల్లి ఓం శక్తి. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయములో ఖర్చు విధానాలు చూసుకుంటే ఆదాయము 2, ఖర్చు 8, రాజపూజిత 7, అవమానాలు 3. ఈ రాశి వాళ్ళకి కృతికా నక్షత్రము, రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రము కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశి ఫలితములో అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. ఇలా జీవితము చిన్న వయసు నుంచి ఎక్కడికి పోయినా కూడా చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. కానీ ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం వీళ్ళకి ఉండదు. వీళ్ళ మనస్సు, వీళ్ళ విధానము చాలా వరకు చాలా బాగుంటుంది. కానీ ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు వీళ్ళని కొన్ని సంభవించి చదివే చదువులో కానీ, చేసే ఉద్యోగంలో కానీ, రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కానీ, చేసే రియల్ ఎస్టేట్లో విషయంలో కానీ, కుటుంబం విషయంలో, భార్యాభర్తల సమస్యలో, గొడవలు, కుటుంబ సమస్యలో చాలా వరకు సతమతమైపోతుంటారు. అప్పుడు ఏమి చేయాలో తెలియక, ఆలోచన ఒక దగ్గర ఉండకోకుండా, మైండ్ ఒక దగ్గర ఉండకోకుండా, ఏమి జరుగుద్ది, ఏమి జరగాల్సి ఉందా అని మనసులో వరకు చాలా వరకు బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాశక్తులు, దిష్టి దోషాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ మే నెల నుంచి వీళ్ళకి కొన్ని గ్రహాలు పటాపంచలే పోవాల్సిన ఆ దరిద్ర గ్రహాలు పోవాల్సిన టైము దగ్గరికి వచ్చేసింది. కానీ వీళ్ళ పేరులో ఎక్కువగా నాగదేవత ఆశీర్వాదం కనబడుతుంది. నాగమ్మ తల్లికి, నాగదేవతకి వీళ్ళు పూజించాలి. పూజించి దగ్గర ఉండాల్సిన ఏదన్నా దేవస్థానాల్లో నాగదేవత దగ్గరికి వెళ్ళేసి ఆ అమ్మవారికి పుట్ట దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేసి కొంచెం పాలు పోసి మన దగ్గర ఉండాల్సిన కొన్ని పండ్లు పలహారాలు కొంచెం ఆ పుట్ట దగ్గర పెట్టేసేసి నమస్కారం చేసుకొని రావాల్సి వస్తుంది. అట్లా శుక్రవారము, మంగళవారము, శనివారము 3 రోజుల వరకు కంపల్సరీగా చేయాలి. 3 వారాలు తప్పకుండా ఈ విధంగా చేసిన వెడల వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు, భాగ్యభోగము, మనశ్శాంతి, చదివే విద్యలో, చేసే ఉద్యోగములో మంచిగా అభివృద్ధిగా రావాల్సింది, డెవలప్మెంట్ కావలసిన జాతక ఫలితాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏది చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా కూడా మీ పెద్దల ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్. అమ్మా నాన్న ఆశీర్వాదం చాలా తీసుకోవాలి. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా, ఏ కార్యక్రమాలకు వెళ్దాం అనుకున్నా కూడా సొంత నిర్ణయం తీసుకోవద్దండి. పెద్దవాళ్ళు డైరెక్షన్ తీసుకొని మీ ప్రకారంగా వెళ్ళారనుకోండి, అక్కడ మీకు శుభాలు జరుగుతాయి. ఏం కాదులే, మనకి మొత్తం చదివేసాములేగా, ప్రపంచాన్ని చదివేసాము, మనకేం కాదులే అనుకుంటే కొన్ని ఇబ్బందులు పాల్పడాల్సి వస్తుంది. దెబ్బ తగిలిన తర్వాత మందు రాయటం కాకుండా దెబ్బ తగలక ముందే జాగ్రత్త పడటం చాలా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గత 3 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏలునాటి శని తిప్పుతుంది. ఒక సంవత్సరం బాగుంటే ఇంకో సంవత్సరం రివర్స్ అవుతుంది. మళ్ళీ ఇంకొక సంవత్సరం బాగుంటే ఇంకొక సంవత్సరం రివర్స్ అవుతుంది. 6 నెలలు బాగుంటే 6 నెలలు బ్రేక్ అయిపోతుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి సందేహాలు, డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పనులు చేయాలనుకున్నా కూడా ఈ నెలలో మీకు 15వ తారీఖు నుంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి.
కాబట్టి స్నేహ విషయాలలో చాలా వరకు మీరు తగ్గించుకోవాలి. ఫ్రెండ్షిప్ అనేది మీకు కరెక్ట్గా సెట్ కాదు. ఎందుకంటే స్నేహంలోనే చాలా ప్రాబ్లమ్స్ కొంచెం రాబోతుంది. తర్వాత మీరు ఎలాంటి స్త్రీల్ని నమ్మినా కూడా చాలా వరకు ప్రమాదాలు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి. స్త్రీ వల్ల కొన్ని అతి ఘోర భయంకరమైన విధానాలు, అతి ఘోర భయంకరమైన ప్రాబ్లమ్స్ మీకు ఎదురయ్యేట్టుగా కనబడుతుంది. స్త్రీ వల్ల చాలా దోషాలు కొన్ని కనబడుతున్నాయి. స్త్రీ వల్ల కొంచెం జాగ్రత్త పడాలి. మీరు ఫ్రెండ్స్ వల్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ కార్యక్రమం అనుకున్నారో, ఏ పనికి పోవాలనుకుంటున్నారో ముందే రేపు పని ఈరోజు చెప్పి పోయారనుకోండి, ఆ పని బ్రేక్ ఆగిపోతుంది. అలా చెప్పొద్దండి. ఏ పనైనా కానీ, ఏ విషయమైనా కానీ మీకు పని అయిన తర్వాత చెప్పుకుంటే మీకు అష్టైశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కానీ మీరు చేయాల్సిన భగవంతుడు పారార్థన చేయాల్సింది శ్రీ నాగదేవతని పారార్థన చేయాలి. తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి శనివారము ఒక 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేసి నమస్కారం పెట్టుకొని 7 ప్రదర్శనలు చేసేయాలి. మీరు అలా 7 ప్రదర్శనలు 7 వారాలు మీరు తప్పకుండా చేస్తే మీకు ఆ వెంకటరమణ దయ వల్ల మీకు తప్పకుండా మీకు ఉద్యోగాలు, ఆరోగ్యాలు, మనశ్శాంతి, చేయాల్సిన కార్యక్రమాలు మీరు ఏం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. మీరు అనుకున్న దాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. కాబట్టి మీరు ఏదో మనం సాధించలేకపోతున్నామే, ఏంటి ఎలా అయిపోతుంది ఏమిటా అని కొంతమంది సతికలబడి ఇక నా జీవితం ఇంతే, ఇక అయిపోయిందిలే అని అనుకుంటారు. కాబట్టి నానా ఇంకా చాలా ఉంది మీ లైఫ్లో చేయాల్సిన కార్యక్రమాలు. మీకు తెలియని కొన్ని పనులు కూడా మీకు ఎదురయ్యే మార్గాలు మీ జాతక ఫలితంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తలు పాటించండి. వృద్ధుల్ని ప్రేమించండి. పెద్దవాళ్ళని ఆశీర్వాదం ఇచ్చండి. ఈ మే నెలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఇంట్లో నుంచి వేటికి వచ్చేటప్పుడు, మీరు వేటికి ఏరే దుక్కును వెళ్ళేటప్పుడు మీకు ఎప్పుడు వాటర్ బాటిల్ చేతిలో ఉండాలి. కాబట్టి ఈ ఎండను కొంచెం చాలా అతి ఘోర భయంకరంగా కనబడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే మీ ఆరోగ్యానికి మంచిది. ఈ ఏమి కాదులే అనుకుంటే మనకి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఎదురయ్యేట్టుగా ఉంటుంది. కాబట్టి మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. మీరు ఏది చేసినా ఎక్కడికి పోయినా కూడా తప్పకుండా మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన ఈ నెంబర్కి మీరు మాకు ఫోన్ చేసి మీ డౌట్స్ ఏ డౌట్ ఉన్నా కూడా మాకు చెప్పగలిగితే మీ జాతక బలాన్ని బట్టి చక్రం వేసేసి, జాతక చక్రం వేసేసి, గణితం వేసేసి ఎలా ఉంది ఏముంది, ఎప్పటి నుంచి మీకు టయాలు ఎప్పుడు వరకు బాగుంటాయి, ఏ టైం నుంచి ఎప్పటికి నీకు మార్పులు అనేది వచ్చేస్తాయి అనేది చూసి మీ స్థితిగతులను చూసి జాతక బలాన్ని పెట్టి మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వయోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.